gonna be my sweetie. ఏం చేస్తున్నావే? రీల్స్ చూస్తున్నానే. నీకేమైనా జ్యువెలరీ నచ్చితే చెప్పొచ్చు కదా, నాకు అర్థం అయితలేదు. నా ఫ్రెండ్ పెళ్ళి వస్తుంది, ఇప్పుడు నేను గోల్డ్ కొనే ప్లాన్ లో కూడా ఉన్నా. ఆన్లైన్ లో షాపింగ్ చేస్తావా? అంటే ఇంకా బయట కూడా ఏం నచ్చట్లేదు. ఆన్లైన్ లో చూస్తేనేమో అది ట్రస్ట్ చేయవచ్చా లేదా అని చెప్పి కొంచెం డౌట్ వస్తుంది. అవునా, నాకు ఇదంతా కలెక్షన్స్ ఏం నచ్చలేదే. కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ చూసా, అంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అని. అందులో మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి అంటే కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. నాకు నచ్చింది ఆ స్టోర్. అవునా, అంటే ఒకసారి నాకు ఒకసారి చూపిస్తా. కానీ బెంగళూరులో వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారంట. అంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళలేము కదనే మనం, అందుకే సికింద్రాబాద్ లో వాళ్ళ స్టోర్ ఉంది కదా. అవునా, ఇంకా 31st ఫిబ్రవరికి వాళ్ళు బెంగళూరులో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. సో వెళ్దామంటే వెళ్దాం కానీ ట్రస్ట్ చేయవచ్చా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది నాకు. చాలా బాగుంది వాళ్ళ పేజ్, చాలా జెన్యున్ గా ఉంది అండ్ వాళ్ళ రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళు చూపిస్తున్నారు ఫొటోస్ లో వాళ్ళ కలెక్షన్స్ అన్ని. నాకు ఎందుకో బాగా అనిపించాయి. ఓల్డ్ స్టాక్ ఉండొచ్చు ఏంటో, అంటే ఎగ్జిబిషన్ అంటే మనం ఏమనుకుంటాం, ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి పెడతారేమో అని అనుకుంటాం. లేదు, వాళ్ళ దగ్గర అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ అంట. మనం వేసుకుంటే అంత హెవీగా కాకుండా సింపుల్ గా అండ్ యూనిక్ గా అనిపిస్తుంది నాకు. అంటే ట్రస్ట్ చేయవచ్చా? ఎందుకు ట్రస్ట్ చేయొద్దు? మనం ఒకసారి ఆన్లైన్ అన్నావు కదా, అంటే ఆన్లైన్ లో చూసిన ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. మనం ఆఫ్లైన్ లో స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఓల్డ్ స్టాక్ కాకుండా న్యూ స్టాక్ ఉంటుందా? అంటే నాకు ట్రెండీ కావాలి డిజైన్స్. నేను చూసిన దాంట్లో అయితే అన్ని న్యూ కలెక్షన్సే చూసాను. సో వెళ్దామంటే వెళ్దాం. ట్రెండీ ఉంటుందా? ఉంటుంది కదా, లెట్స్ గో. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకీ నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? PJE పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అయితే వచ్చేసా. ఇది సికింద్రాబాద్ లో ఉంది. మంచి ఆఫర్, మంచి కలెక్షన్స్ ఉంటే ఇంకా వదలకుండా ఉంటామా? నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇక్కడ రాకపోయినా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నేను పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. బెంగళూరు లేడీస్ మీకే వినండి, ఈ వీకెండ్ లో మీకు ఒక పెద్ద న్యూస్ ఉంది. అదేంటంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు బెంగళూరులో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. మంచి మంచి కలెక్షన్స్ తో మీ ముందుకు వస్తున్నారు. షెరిటన్ గ్రాండ్ రాజాజీ నగర్ 31st Jan 1st February. మీకు ఇంకా జ్యువెలరీ డీటెయిల్స్ కూడా చెప్తా. దీని పేరు గుట్ట పూసల పర్ల్స్ అన్నమాట. దీనికి రైస్ పర్ల్స్ అనే పేరు కూడా ఉందంట. బాగుంది కదా, ఇలా వైట్ కలర్ లో చాలా బ్రైట్ గా చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఈ చైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా రెడ్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో గ్రీన్ కలర్ పెండెంట్ వచ్చింది. మనం వేసుకునే లెహెంగా కానీ శారీ ట్రెడిషనల్ లుక్ కి చాలా బాగుంటది కదా. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా హెవీగా కనిపిస్తాం. ఇది కూడా జిలేబీ ఇందాక చూసినాం కదా, దానిలానే ఇది కూడా జిలేబీ నెక్లెస్ అంటారంట వీటిని. అది రెడ్ బీడ్స్తో వచ్చింది కదా, ఇది కంప్లీట్లీ వైట్ కలర్లో ఉంది. అండ్ మనం డార్క్ కలర్స్ వేసుకున్నప్పుడు ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా మంచిగా కనిపిస్తుంది. ఇందాక నేను చూపించిన జ్యువెలరీ మొత్తం లైట్ వెయిట్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇవన్నీ లైట్ వెయిట్ బీడ్ జ్యువెలరీ. నెక్స్ట్ 18 క్యారెట్ కలెక్షన్స్ అండ్ స్టన్నింగ్ పర్ల్స్ డిజైన్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి, రండి మీరు కూడా నాతో పాటు చూడండి. అలా గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా వచ్చాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. సింగిల్ నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు. దీన్ని హాఫ్ మూన్ డిజైన్ అంటారు. చూడండి ఎంత బాగుందో, మధ్యలో అలా రెడ్ కలర్ స్టోన్స్ వచ్చింది. దీన్ని బీడ్స్ రాణిహారం అంటారంట. చూడండి ఎంత బాగుందో, నాకు ఇది చాలా బాగా నచ్చింది. శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది కదా. మధ్యలో గ్రీన్ కలర్ పెండెంట్ ఇచ్చారు, బాగుంది సింపుల్ గా. ఇందాక చూసాం కదా హాఫ్ మూన్ నెక్లెస్ అని, సో ఇది కూడా అలానే అన్నమాట. అది కలర్ లో వచ్చింది, ఇది మొత్తం కంప్లీట్ వైట్ పెరల్స్ తో వచ్చేస్తుంది. నాకు ఈ నెక్లెస్ నచ్చింది, ఎందుకంటే హాఫ్ శారీ మీద బాగా సెట్ అవుతుంది కదా.
చాలా లైట్ వెయిట్ గా ఉంది, వేసుకుంటే చాలా సింపుల్ గా కనిపిస్తది. ఎప్పుడైనా వి షేప్ బ్లౌజ్ వేసుకుంటే ఈ హారం అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ మాత్రం చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంటది. ఇలా పర్పుల్ బీడ్స్ తో చాలా బాగుంది చూడ్డానికి, డిజైన్ చాలా యూనిక్ గా ఉంది. ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇదే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ట్రెడిషనల్ కే కాకుండా వేరే వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది కదా. ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక కొత్త కలెక్షన్స్ చూపిస్తా. ఇది PJE లో చాలా ఫేమస్ జ్యువెలరీ అంట, చాలా లైట్ వెయిట్ గా ఉంటదంట. ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ తో వచ్చింది అండ్ పెండెంట్ కూడా చాలా బాగుంది కదా చూడ్డానికి. పట్టు శారీ మీద చాలా బాగుంటది ఈ నెక్లెస్. సెమీ ప్రీషియస్ జ్యువెలరీ అంటారు దీనికి. ఇలా పెండెంట్ అయితే వచ్చింది, నాకు చాలా నచ్చింది. అండ్ దీని వెయిట్ చూద్దాం. నెట్ వెయిట్ ఎంత అంటే 11.050. బాగుంది కదా. గ్రీన్ కలర్ బీడ్స్ తో వచ్చింది, మధ్యలో లక్ష్మి అమ్మవారు ఉన్నారు, పక్కన ఎలిఫెంట్స్ తో ఉంది. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా చూడ్డానికి. ఇంకా ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ తో చాలా బాగుంది. మనం సింపుల్ అవుట్ ఫిట్ వేసుకుంటే దానికి చాలా బాగా సెట్ అవుతుంది. నేనైతే దీన్ని చూడగానే అట్రాక్ట్ అయిపోయా. చాలా సింపుల్ గా చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చౌకర్ అన్నమాట. మధ్యలో రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి అండ్ కింద మొత్తం వైట్ కలర్ బీడ్స్ వచ్చాయి. CZ కాంబినేషన్ లో ఉంది. పైన నుంచి చూస్తే వైట్ పర్ల్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. పర్ల్ నెక్లెస్ విత్ కోరల్ అన్నమాట. మొత్తం ఆరెంజ్ కలర్ పర్ల్స్ తో వచ్చింది. మధ్యలో లక్ష్మి అమ్మవారు ఉన్నారు అండ్ కింద ఆరెంజ్ కలర్ బీడ్స్ తో వచ్చింది. ట్రెడిషనల్ గా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటది. దీని నెట్ వెయిట్ 7.550. ఇంకా నేనైతే ఒక్కొక్క జ్యువెలరీ మెడకు పెట్టుకొని చూపిస్తా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి. మనం వేసుకుంటే చాలా సింపుల్ గా అండ్ యూనిక్ గా కనిపిస్తా. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ జ్యువెలరీ అయితే మన హాఫ్ శారీకి చాలా బాగా సెట్ అవుతుంది కదా. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది చూడండి ఎంత బాగా మెరుస్తుందో మొత్తం. ఇక్కడున్న డిజైన్సే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్స్, లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. ఇంకా కలెక్షన్స్ చూడాలంటే వచ్చేయండి మరి బెంగళూరు ఎగ్జిబిషన్ కి. ఒకవేళ మీరు బెంగళూరులో ఉంటే ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. అక్కడికి వచ్చి మీకు నచ్చిన కలెక్షన్స్ చూడొచ్చు. పన్నా ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ లో కలుద్దాం. అండ్ డేట్స్ గుర్తున్నాయి కదా, 30, 31 జనవరి, 1 ఫిబ్రవరి. ఇంతకీ కలెక్షన్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఘనం ఉందో ఈ షాప్ లో. ఎప్పుడూ ఇలానే ఉంటారంట, కస్టమర్స్ తో కలకలలాడిపోతుంది షాప్ మొత్తం. ఇంకా షాప్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నాతో పాటు స్టోర్ ని విజిట్ చేయడానికి మా అక్క కూడా వచ్చింది. ఇంకా మా అక్కకు కూడా చాలా బాగా నచ్చాయి అంట కలెక్షన్స్ అన్ని. వీళ్ళ దగ్గర అన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా నాకు నచ్చినాయి, మా అక్కకు కూడా నచ్చుతున్నాయి. ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అన్ని ఈ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నాకు ఇక్కడ ఏది సెట్ అవుతుందా అని ట్రై చేస్తున్నా. నాకైతే అన్ని చాలా బాగా సెట్ అవుతున్నాయి కదా. నాకు ఈ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చింది. అంత హెవీగా కాకపోయినా సింపుల్ గా చాలా బాగుంది కదా. కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు కూడా వస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ స్టోర్ సికింద్రాబాద్ లో ఉందని. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా మరి ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. మీకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా వచ్చేయండి మరి బెంగళూరు ఎగ్జిబిషన్ కి. పెళ్లిల సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చాలా కలెక్షన్సే ఉంటాయి. మళ్ళీ విజిట్ చేయండి మన పన్నా ఎక్స్క్లూజివ్ జ్యువెలరీకి. మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.